వెల్కమ్ టు ది లియో. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. దాదాపు 30 కంటైనర్లను కడపలో కేంద్ర భద్రతా బలగాలు అయితే ఆపినట్టుగా తెలుస్తుంది. ఈ కంటైనర్లు మొత్తం కూడా ఇడుపులపాయ నుంచి వస్తున్నాయి. వాటిలో వేల కోట్ల రూపాయల డబ్బు ఉన్నట్లుగా కేంద్ర భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అందుకనే వీటిని ఆపినట్టుగా అయితే తెలిసింది. ఇది ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలన విషయంగా మారింది. వాస్తవానికి కంటైనర్లో ఏముందనే విషయం ఇప్పటివరకు తెలియకపోయినప్పటికీ కూడా కేంద్ర భద్రతా బలగాలు కంటైనర్లు ఆపడంతో తాడేపల్లి ప్యాలెస్లో ఒక్కసారిగా ఉక్కపోత మొదలైందని అనుమానం. వెంటనే కంటైనర్లను విడుదల చేయించేందుకు విశ్వ ప్రయత్నం జరుగుతున్నట్టుగా కూడా సమాచారం. ఈ కంటైనర్లు మొత్తం కూడా ఇడుపులపాయ నుంచి తిరుపతి మీదుగా చెన్నై పోర్టుకి అయితే తరలిస్తున్నారు. మరి అక్కడి నుంచి కంటైనర్లు ఎక్కడికి వెళ్తాయనేది ప్రస్తుతం తెలియకపోయినప్పటికీ కూడా 1 కాదు 2 కాదు దాదాపుగా 30 కంటైనర్లు అయితే ఉన్నాయి. వీటి మొత్తం కూడా భారీ ఎత్తున కంటైనర్లో నగదు ఉంది అనేది ఇప్పుడు ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు అనుమానం. జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ పార్టీ నేతలందరూ కూడా ఈ డబ్బు మొత్తాన్ని కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు, విదేశాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఇడుపులపాయ నుంచి మొత్తంగా పోర్టుకి చెన్నై పోర్టుకి తరలించే ప్రయత్నం చేశారని చెప్పి తెలుస్తుంది. దీంతో ముందస్తు సమాచారం ప్రకారమే కేంద్ర భద్రతా బలగాలు అయితే ఆపినట్టుగా తెలిసింది. వాస్తవానికి రాష్ట్రంలో అయితే దీన్ని ఎవరూ ఆపే సాహసం చేయరు. ఎందుకంటే రాష్ట్రం పోలీసులు మొత్తం కూడా వైసీపీ పార్టీ చేతిలో ఉన్నవాళ్ళే. బట్ దీన్ని ఆపింది మాత్రం కేంద్ర భద్రతా బలగాలు. దీంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా వైసీపీ నేతలు అయితే భయపడుతున్నట్టుగా అయితే సమాచారం వస్తుంది. ఎందుకంటే నిజంగా అందులో డబ్బుగానే ఉండి ఏదైనా బయటకు లీక్ అయితే ఇక పూర్తిగా అబాసు పాలవటమే కాకుండా పూర్తిగా అంటే ఏ స్థాయికి వెళుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అందుకనే ముందు అర్జెంటుగా కంటైనర్లను చెన్నై పోర్టుకు చేర్చే వరకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా జరిగే విధంగా ఆల్రెడీ ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా తెలిసింది. ప్రస్తుతానికైతే ఆ కంటైనర్లు అయితే ఉన్నాయి, ఇంకా వదిలినట్టుగా అయితే మనకు తెలియదు. ఇక్కడ చూడొచ్చు మనం ఈ కంటైనర్లు ఏదైతే బారుగా ఉన్నాయో ఈ కంటైనర్లను చూడొచ్చు. సో కడప జిల్లాలో 30 కంటైనర్లను ఆపిన కేంద్ర భద్రతా బలగాలు. సాధారణంగా ఏదైనా 1 అయినా 2 కంటైనర్లు అన్నీ అయి ఉంటే పోర్టుకి వెళ్తున్నాయి అంటే సరే ఏదన్నా తీసుకెళ్తాను ఏమనుకోవచ్చు. బట్ 30 కంటైనర్లను ఒకేసారి ఎట్ ఏ టైం ఆపటం, అవి కూడా చాలా భారీ కంటైనర్లు, పొడుగైనటువంటి భారీ కంటైనర్లు కావడంతో ఇప్పుడు తీవ్ర అనుమానాలు ఉన్నాయి. రావటం కూడా అవి ఇడుపులపాయ నుంచి రావటం, వేరే ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడి నుంచో కాదు, ఇడుపులపాయ నుంచి జగన్మోహన్ రెడ్డి ఇలాకా నుంచి ఇడుపులపాయ నుంచి ఆ కంటైనర్లు రావడం, తిరుపతి మీదుగా చెన్నై తీసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో మార్గ మధ్యంలో కడప వద్ద అయితే ఆ కంటైనర్లను అయితే అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. సో కంటైనర్లో నగదు ఉందనేది ప్రధానంగా అనుమానం. ఎందుకు కంటైనర్లు ఆపారంటే వాస్తవానికి అనుమతులున్న కంటైనర్లన్నీ కూడా వెళ్ళిపోతాయి, ఎవరో ఆపరు. బట్ కేంద్ర భద్రతా బలగాలు ముందస్తు పక్కా సమాచారంతోనే ఈరోజు కంటైనర్లను అయితే ఆపినట్టుగా తెలిసింది. ఈ కంటైనర్లు అక్కడి నుంచి వెళ్తున్నాయంటే కడప నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళుతున్న కంటైనర్లు మొత్తం కూడా మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. కంటైనర్లకు సంబంధించి మనం ఇక్కడ ఆపిన కంటైనర్లని విజువల్స్లో అయితే చూడొచ్చు. సో ఇవి కడప నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళుతున్న కంటైనర్లు. సో కంటైనర్లను నిలిపివేయడంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా వైసీపీ నేతలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఎందుకంటే ఒకవేళ నిజంగా డబ్బు అనేది ఉండుంటే ఖచ్చితంగా అందులో వైసీపీ నేతల హస్తం ఉండాలి, లేకపోతే రాజకీయ నాయకులు కాకపోతే అంత డబ్బును వేరే ఎవరు పంపుతారు. అయితే ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో తరువాత పరిణామాలు పూర్తిగా మారిపోతాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగ గెలిచే అవకాశం లేదు, ఇది ఇక్కడ ఉంటే ప్రమాదం అని చెప్పి దీన్ని ఇతర దేశాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇన్నేళ్ల పాటు దాచిన డబ్బు మొత్తం కూడా ఇప్పుడు కంటైనర్ల రూపంలో పెట్టి విదేశాలకు తరలించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి, అది కూడా సాధారణంగా మామూలుగా అయితే రూపాయి 10 రూపాయి అయితే ఎలాగైనా తీసుకెళ్ళిపోవచ్చు. బట్ అది లక్షల కోట్ల రూపాయల ధనం కాబట్టి ఇన్ని భారీ కంటైనర్లో పంపుతున్నారు. అందుకే పోర్టు ద్వారా చెన్నై పోర్టు ద్వారా దీన్ని అయితే దేశం దాటించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తంగా ఇప్పుడు కంటైనర్లను ఆపటం, అది కూడా కేంద్ర భద్రతా బలగాలు ఆపటం అనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం రాలేదు. అయితే కేంద్ర భద్రతా బలగాలు కూడా ఒక కంటైనర్ను కూడా ప్రస్తుతానికైతే బయటకు వదిలినట్టుగా లేదు. అన్నీ సక్రమంగా లేకపోవడంతో ముందస్తు సమాచారంతోనే అడ్డుకున్నట్టుగా తెలిసింది. మరి దీంట్లో ఏముంది తెలియాలి అంటే ఖచ్చితంగా కేంద్ర భద్రతా బలగాలు దీనికి సంబంధించి విచారణ చేయాల్సి ఉంటుంది. పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే కంటైనర్లు వదిలే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కడ తప్పుకున్నా కానీ
ఇవన్నీ చెన్నై పోర్టుకి వెళ్ళే సమయంలో కూడా వీటి మీద మరి చెకింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆ స్థాయిలో ఏమైనా మేనేజ్ చేయడం ఏమైనా జరిగిందా అంటే అని అనుమానాలు ఉన్నాయి. మొత్తంగా ఇడుపులపై నుంచి తిరుపతి మీదుగా చెన్నై పోర్టుకు వెళుతున్నటువంటి దాదాపు 30 భారీ కంటైనర్లను ఇప్పుడు కేంద్ర భద్రతా బలగాలు ఆపటం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఖచ్చితంగా రాష్ట్రంలో దోచుకున్నటువంటి సొమ్ము మొత్తాన్ని కూడా ఇతర దేశాలకు తరలించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో ఇక ఇక్కడ ఉండడం సేఫ్ కాదని తరలించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ప్రతిపక్షాలు అయితే తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నాయి. మరి కంటైనర్లో ఏముంది, వీటిని వదులుతారా లేదా అనేది వేచి చూద్దాం.